ఇంట్లోని ఈజీగా పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇలానే క్రీమీ స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలా పాస్తాని కూడా యాడ్ చేసుకొని, అది బాగా మరిగిన తర్వాత, మనకు పాస్తా కుక్ అయిందో లేదో అని మనం ఒకసారి ఇలా ఫోర్క్‌తో గుచ్చినా, ఇలా చేత్తో ప్రెస్ చేసినా మనకి ఈజీగా తెలిసిపోతుంది. తర్వాత అదంతా స్ట్రెయిన్ చేసి ఒక బౌల్‌లో పెట్టేసుకోవాలి. ఇంతలోగు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసి అది బాగా మెల్ట్ చేయండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ అండ్ బ్రాకలీ యాడ్ చేయండి అండ్ గార్లిక్ కూడా. వన్స్ ఇదంతా టాస్ చేయాలి. ఇది టాస్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మాక్సిమం లైక్ 2-3 మినిట్స్ పడుతుంది. ఇలా టాస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం మొత్తం కలిపి ఇందాక బాయిల్ చేసిన పాస్తాలోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంకొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇందులో మీరు ఇవే కాదండి, ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నాకు అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ ఇవి. సో నేను ఇవి యాడ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇలా యాడ్ చేసుకున్నవన్నీ తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ పాస్తా సాస్లోకి యాడ్ చేసేసుకోవాలి. మీకు కనుక ఈ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నానండి, వైట్ పాస్తా సాస్ ఎలా చేయాలో. ప్లీజ్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ లాస్ట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం